నమస్తే, వెల్కమ్ టు సాగర్ టీవీ. నేను మీ గోవా సాగర్. హాస్టల్స్ అందరు జిల్లా ఆఫీసర్స్ ఉన్నారు. దయచేసి ఒక్కసారి మీ జ్యురిడిక్షన్లో ఉన్నటువంటి హాస్టల్ కానీ గురుకుల కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏదైనా కానీ విజిట్ చేయండి. అక్కడ ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే బుష్ క్లియరెన్స్ అటువంటి ఉంటే ఆల్రెడీ డిఆర్డీఏకి సంబంధించిన వాళ్ళకి చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మ్యాండేటరీగా చేసుకొని కంపల్సరీ, ఎందుకంటే చిన్న చిన్న ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ తీసుకొని స్టేట్ లెవెల్గా దానికి ఒక పొలిటికల్ ఇష్యూ చేస్తారు. చీఫ్ మినిస్టర్ డిసైడ్ చేసినారు, ఎక్కడ ఎవరి జ్యురిడిక్షన్లో వాళ్ళు ఏదైనా ఫుడ్ పాయిజన్ కేసు వస్తే అక్కడ ఉండబడే ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ కమిటీ చేసినారు. జిల్లా కమిటీ, మండల కమిటీ ఫామ్ చేసుకుని డిఎంహెచ్ఓ, డిఆర్డీఓ, పీడీ, డిపిఓ, విలేజ్ సెక్రటరీ కూడా రెస్పాన్సిబిలిటీ చేసి మెడికల్ అండ్ హెల్త్ చెకప్ చేసి రెగ్యులర్గా హాస్టల్స్ అండ్ గురుకులాస్ ఎక్కడెక్కడ ఎవరెవరు జ్యురిడిక్షన్ ఉన్నాయో వాటన్నిటికీ సీరియస్ గా ఇన్వాల్వ్ అవ్వండి. కొంత డిఎంఎఫ్టీ ఫండ్ ఉంటే ఓన్ బిల్డింగ్స్ ఉన్న కాడ ఈ సోలార్ వాటర్ హీటర్స్ కూడా అరేంజ్మెంట్ చేయండి. మేము జ్యోతిబా పూలే గురుకులాలు ఓన్ బిల్డింగ్ ఉన్న వాటికి శాంక్షన్ చేసినాం, తొందరలో ఎలక్షన్ అవుతాయి. అది కాక రెంటల్ బిల్డింగ్ ఉన్న వాటికి కూడా మేము 50% రెంట్స్ ఇచ్చినాం. ఇది ఏ అగ్రిమెంట్ ఇచ్చినామంటే అక్కడ ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ అన్ని పరిష్కారం చేయాలి. పరిష్కారం చేసిన సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఈ 34,000 బకాయిలు అవన్నీ క్లియర్ చేస్తే మళ్ళీ ఇమీడియట్ గా 50% బ్యాలెన్స్ రేట్ కూడా ఇచ్చేస్తాం. గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసి మెస్ ఛార్జీల బిల్ పేమెంట్ డిలే వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వస్తలేదు. అది కూడా గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసేది ఉన్నది కాబట్టి మెస్ ఏదైతే ఫుడ్ సప్లైయర్ ఉన్నారో వాళ్ళకు కూడా తొందరగా పేమెంట్ చేసేటట్టుగా గవర్నమెంట్ డిసైడ్ తీసుకుంటుంది. బట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పాయిజన్ కాకుండా హైజీనిక్ అరేంజ్మెంట్ సంబంధించినటువంటి కిచెన్ కానీ విత్ టాయిలెట్స్ అవన్నిటికి సంబంధించి కొంత జాగ్రత్తగా విజిట్ చేసి ఎక్కడ అవసరం ఉంటే కొద్దిగా కలెక్టర్స్ దగ్గర ఉన్న ఫండ్స్ వాడైనా లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పైనా మాత్రం సమస్య లేకుండా చూడండి. వేరే పొలిటికల్ ఆపర్చునిటీ ఇవాళ ఎట్లయితే ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ 100% సక్సెస్ కాగలిందో, ఈవెన్ ప్రీవియస్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఫ్రమ్ మై డిస్ట్రిక్ట్ 100% అటల్ ఫ్లాప్. ఇప్పుడు ఉత్తర తెలంగాణ సంబంధించి దక్షిణ తెలంగాణ మంత్రి ఇచ్చినా కూడా పర్ఫెక్ట్ గా ఈ జిల్లాల కొనుగోలు కేంద్రానికి సంబంధించి బాగా బాధ్యతగా జరిగింది. కాబట్టి మరొకసారి ధన్యవాదాలు. దయచేసి హాస్టల్ తీసుకు అంతే సీరియస్ గా తీసుకోమని బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్ గా ప్రభుత్వ పక్షాన కోరుతాను.